శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాడ ఛానల్. మీరు ధనుసు రాశి వారా? నిజంగానే చెప్పాలి, గత కొన్నేళ్లుగా మీ మనసులో ఒక మాట తిరుగుతూ ఉంటుందండి. నాకు నా రాశాధిపతి నా గ్రహం గురువే, అయినా నా లైఫ్ ఇంత గందరగోళంగా ఎందుకు ఉంది? కష్టపడుతున్నా ఎందుకో చివరి నిమిషంలో ప్లాన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయా? హెల్త్, మనీ, రిలేషన్షిప్స్, ఏదో ఒక చోట సైలెంట్ ప్రెషర్, భయము, అన్సర్టనిటీ ఫీల్ అవుతున్నారా? అయితే జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు ఈ 5 నెలల కాలంలో మీ యొక్క జాతకంలో ఒక పెద్ద అధ్యాయం అనేది మొదలవబోతుంది. మీ రాశాధిపతి అయిన గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ఉచ్చ రాశి అయిన బలమైన రాశి అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారండి. ఈసారి ఆయన మీ 8వ స్థానంలో కూర్చొని మీ జీవితం లోపల దాగి ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చి ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నారు. ఇది ఒక సాధారణమైన గోచారం కాదు. ఇది కర్మ రీసెట్, బిహేవియర్ రీసెట్, లైఫ్ డైరెక్షన్ రీసెట్ చేసి ఒక డివైన్ ఆపరేషన్ టైం లాంటిదండి. ఏం చేస్తే ఈ 5 నెలలు మీకు నిజంగా లైఫ్ చేంజింగ్ పీరియడ్ అవుతాయో, ఏ తప్పు చేస్తే ఉచ్చ గురుడు ఉన్నా కూడా ఫలితం సగమే వస్తుందో, ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు కాన్సన్ట్రేట్ చేసి వినండి దయచేసి. మీ యొక్క ధనుసు రాశి కోసం 2026 ఉచ్చగురుడు 8వ స్థానంలో గోచారం ఇచ్చినటువంటి ఒక రియల్ ఫలితాలు, జాగ్రత్తలు, దృష్టి ఫలితాలు మరియు పవర్ఫుల్ పరిహారాలు డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో చివరి దాకా చూడగలరు. ధనుసు రాశి వారికి గురుగ్రహం ఎలాంటి గ్రహం అయ్యారంటే, అసలు ధనుసు రాశికి 4వ స్థానం మీనానికి అధిపతి గురుడే. మీ యొక్క రాశాధిపతి గురుడే. అంటే మీరు ఎవరో, మీ ధర్మ, మీ థింకింగ్, మీ లైఫ్ పాత్ అన్నింటికీ డైరెక్ట్గా జూపిటర్ ఈ యొక్క గురుగ్రహమే కారకం అవుతాడండి. సింపుల్గా చెప్పాలంటే ధనుస్సు రాశి వారికి గురువు అనే ఆయన స్వభావం ప్లస్ జీవన దిశ ప్లస్ భగవత్ కృప. ఇప్పుడు ఇదే గురుడు 12 సంవత్సరాల తర్వాత కర్కాటకంలోకి వెళ్తున్నారు, 8th హౌస్లోకి వెళ్తున్నారు. శుభస్థానం అంటే అంత శుభస్థానమే కాదు, కానీ కొన్నిట్లో పాజిటివ్ ఉంది. గూఢ శాస్త్రాలు, సీక్రెట్స్, రీసెర్చ్, సడన్ ఈవెంట్స్ జరగడం, యాక్సిడెంట్స్, ఆపరేషన్స్, ఇన్హెరిటెన్స్, జాయింట్ ఫైనాన్సెస్, డీప్ సైకాలజీ, ట్రామా, ఫియర్, రీబర్త్ ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తుంది. అవసరమైన శస్త్రచికిత్స, కానీ కొంచెం నొప్పి ఉండే ఫేజ్ అండి. శస్త్రచికిత్స జరుగుతుంది, కొంత పెయిన్ ఉంటుంది, కానీ దానివల్ల మంచి జరుగుతుంది. అంటే ఈ 8వ ఇంట్లో ఉండటం వల్ల మీకు అత్యంత శుభకరమైనటువంటి గురుడు కూర్చొని ఉండటం వల్ల గతంలో చేసినటువంటి చాలా కర్మలు, లోపల దాచుకున్న చాలా భయాల్ని, వ్రాంగ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, బ్యాడ్ హ్యాబిట్స్ని ఒక్కొక్కటిగా బయటికి తీసి క్లీన్ చేయడానికి ఆ భగవంతుడే పర్సనల్లీ సర్జరీ చేస్తున్నట్టుగా భావించాలి. ఇలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నామండి. ఇప్పటి వరకు ధనుసు రాశి వాళ్ళు బయట చాలా స్ట్రాంగ్గా కనిపించి కూడా లోపల సైలెంట్ బ్యాటిల్ ఫైట్ చేస్తూ ఉంటే, ఈ 5 నెలలు నా జీవితంలో అసలు మార్చాల్సిందేమిటి అన్న ప్రశ్నకి స్పష్టమైన సమాధానం దొరికే కాలం. అసలు 8th హౌస్ యొక్క ప్రధాన ఫలితాలు ఏంటయ్యారంటే, మీ యొక్క స్వభావం, ఆత్మపరిశీలన మరియు మార్పు. జూన్ 2, 2026 నుండి గురుడు కర్కాటకంలో అడుగు పెడుతున్నారు కదా, అక్కడి నుండి 31 అక్టోబర్ 2026 వరకు ఉచ్చస్థితిలో 8th హౌస్లో ఉంటున్నారు. అంటే ఈ సమయంలో మీలో జరిగే మొట్టమొదటి మార్పు అంటే ఏంటయ్యానంటే, గాఢమైన ఆత్మ పరిశీలన. మీరు మీకే ప్రశ్నలు వేసుకుంటారు. నేను ఇలా రియాక్ట్ అవ్వాల్సి ఉందా? ఈ జనాలు, ఈ హ్యాబిట్స్, ఈ అడిక్షన్స్ నిజంగానే నాకు ఉపయోగపడుతున్నాయా? గతంలో తప్పు అని తెలిసి కూడా కంటిన్యూ చేసిన కొన్ని ఆచారాలు, సంబంధాలు, వాయిదా వేసుకున్న కొన్ని బాధ్యతలు, ఇవి ఇప్పుడు మీకు ఇక్కడే చేంజ్ చేయాలి అన్న క్లారిటీతో కనిపిస్తాయండి. బయట స్టేటస్ కోసం, సోషల్ మీడియా కోసం డిస్టర్బ్ అయ్యే స్వభావం తగ్గిపోయి, అంటే 8th హౌస్ అంటే ఇంటర్నల్, లోపల నిజంగా లోతుగా ఉన్న ప్రజల వైపు దృష్టి మలుతుందండి. ఇది సాధారణ మోటివేషన్ కాదు. ఇది గురుగ్రహము 8వ స్థానంలో మీ నేచర్ని రిఫైన్ చేస్తున్నటువంటి ఒక ఎఫెక్ట్ అనమాట. ఇది స్పిరిచువాలిటీ, ఇంటెలిజెన్స్, వాటి యొక్క డెప్త్. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళలో చాలామందికి నాలెడ్జ్, ప్రీచింగ్, అడ్వైజింగ్ అనేవి న్యాచురల్గా ఉంటాయి. కానీ 8వ ఇంట్లో ఉచ్చ గురువు మీ మాటల కంటే ముందు మీ మనస్సు అంతర్ముఖత మీద పనిచేస్తాడు. సూపర్ఫిషియల్గా నాలెడ్జ్ కోడ్ చేయడం తగ్గించి మీరు నిజంగా చదివి అంతర్దృష్టితో మాట్లాడే స్థితికి వస్తారు. జ్యోతిషము, సైకాలజీ, హీలింగ్, రీసెర్చ్, అక్కల్ట్ సైన్సెస్ లాంటి డీప్ సబ్జెక్టుల మీద ఆసక్తి బాగా పెరుగుతుందండి. రెగ్యులర్గా ధ్యానం చేసుకోవడం, మంత్ర జపం ఇవి మీకు భారం కాకుండా అవసరంలా అనిపిస్తాయి. ఈ సమయంలో మీరు నేను ప్రపంచానికి నిజంగా ఏ విలువ ఇవ్వాలి అనే ప్రశ్నకి చాలా దగ్గరగా చేరతారండి ఈ ప్రశ్నలతోటి. మీరు ఇప్పుడు గురుడు అక్కడ కూర్చొని 8వ స్థానంలో కూర్చున్నారు కదా, మీ యొక్క 2, 4 అదేవిధంగా 12 స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఆయనకు కూడా గురుడికి కూడా 5, 7, 9 దృష్టిలు ఉంటాయి. 5వ దృష్టి చేత 12వ స్థానాన్ని, 7వ దృష్టి చేత మీ యొక్క 2వ స్థానాన్ని, 9వ దృష్టి చేత మీ యొక్క 4వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా గురు దృష్టి మంచిది.
12వ స్థానం మీద దృష్టి, విదేశీ సంబంధాలు, ఖర్చులు. 12 అంటే విదేశాలు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, నివాసం మార్పు చేయటం, హాస్పిటల్స్, ఆశ్రమాలు, నిద్ర, డ్రీమ్స్, స్పిరిచువాలిటీ, ఖర్చులు, మోక్ష మార్గం. ఈవెన్ జైల్ ఆల్సో ఇండికేటింగ్ బై 12th హౌస్. 8th హౌస్లో ఉన్న గ్రహులు 12 మీద దృష్టి పెడుతున్నారంటే 1, 8, 12 లింకు బలపడుతుంది. దీని అర్థం ఏంటంటే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ట్రయల్స్లో ఉన్న వారికి ఈ 5 నెలల్లో ప్రాసెస్లో పెద్ద మూమెంట్ రావచ్చు. ఇప్పటికే ఫారిన్లో ఉన్న ధనుసు రాశి వారికి జాబ్లో పాజిటివ్ చేంజెస్, బెటర్ ప్రాజెక్ట్ కానీ, బెటర్ పేమెంట్ కానీ, బెటర్ రోల్, లేదా కొత్త సిటీ లేదా న్యూ కంట్రీకి మూవ్ అయ్యే అవకాశం కూడా బలంగా ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నాయి. పుణ్యక్షేత్రాలు, క్షేత్రయాత్రలు, ఆశ్రమాలు, రిట్రీట్స్, వర్క్ షాప్స్, ఇవన్నీ కూడా. ఖర్చుల విషయానికి వస్తే మనీ డెఫినెట్గా బయటికి పోతుంది, కానీ ఎక్కువగా మంచి పనుల కోసం అయినటువంటి చదువు, ఆరోగ్యం, ఫ్యామిలీ నీడ్స్, స్పిరిచువల్ కారణాల కోసమే ఇవన్నీ రుటుగా ఉంటాయండి ఖర్చులు అనేవి. కానీ ఒక్క జాగ్రత్త, ఎమోషన్లో అన్నెసెసరీ షాపింగ్, స్టేటస్ కోసం పెద్ద పెద్ద ఖర్చులు చేయకూడదు. ఇవి అవాయిడ్ చేస్తేనే మీకు మంచిదండి. 2వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు అంటే ఏంటి? ధనము, కుటుంబము, వాక్కు, ఆరోగ్యం. 2వ స్థానం బ్యాంకు బ్యాలెన్స్, సేవింగ్స్, ఫ్యామిలీ హ్యాపీనెస్, వాక్చాతుర్యం, స్పీచ్ అంటే టీత్, మౌత్, థ్రోట్, సో గొంతుకు సంబంధించిన ఆరోగ్యం కూడా. సో బలమైన గురు దృష్టి వల్ల బ్యాంకు బ్యాలెన్స్ మెల్లమెల్లిగా స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిపోతూ ఉండే ఫ్లో అనేది కొంచెం డిసిప్లిన్గా మారుతుంది. డబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ డిసిప్లిన్ పెరుగుతుంది మీకు. ఫ్యామిలీలో పిల్లలు, సిబ్లింగ్స్, ఓవరాల్ అందరితో సామరస్యంగా ఉండటానికి, అదేవిధంగా మంచి శుభవార్తలు, వారికి సంబంధించినటువంటివి ఏమైనా పెరుగుదల కూడా రావచ్చు. గతంలో పంటి, గమ్స్, టీత్, నెక్, గొంతు సంబంధమైన సమస్యలు ఉన్న వారికి ఉంటే ఈ కాలంలో ప్రాపర్ ట్రీట్మెంట్తో క్లియర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ వాక్కు అనేది చాలా కీలకం. స్పీచ్, మీరు మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు డబల్ ఎఫెక్ట్ ఇస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. అందుకే అబద్ధము, గాసిప్స్ ఇలాంటివి పదాలు వాటిని కట్ చేయాలి, అవాయిడ్ చేయాలి. సత్యము, మృదుత్వము, ధర్మంతో కలిసిన మాటలే మీరు ఎక్కువగా వాడాలి. సో వీటి వల్ల ఏంటంటే మీ లైఫ్కి డైరెక్ట్గా తలుపులు తెరవగలవు ఇలాంటి వాటి వల్ల. మరి 4వ స్థానం అంటే ఏంటి? వాటి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. తల్లి, వాహనము, ప్రాపర్టీ, ఇన్నర్ పీస్, ఏదైనా ఇల్లు, ల్యాండు, ప్రాపర్టీ, వెహికల్స్, అది అమ్మగారి ఆరోగ్యం, మానసిక శాంతి, హృదయ సంతోషం. 4వ స్థానం అంటే హౌస్ రెనోవేట్ చేయొచ్చు, కొంతమంది ల్యాండ్ కొనొచ్చు, ఫ్లాట్ కొనొచ్చు, డిస్పోజ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మీ లైఫ్లోకి వస్తాయండి. చాలా కాలం నుంచి మనకు ఒక ఓన్ హౌస్ ఉండాలి అని కలగంటున్న ధనుసు రాశి వారికి ఈ కాలంలో ప్రాక్టికల్గా మొదటి అడుగు వేసే సమయం ఆసన్నమైందని చెప్పాలి. వెహికల్ విషయంలో కారు కానీ, బైక్ కానీ, కమర్షియల్ వెహికల్ కొనుక్కోవాలనుకున్న సరైన డీల్స్ కోసం చేయడానికి మీకు గురుగ్రహం సపోర్ట్ ఉంటుంది. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివే ముందుకు వెళ్ళాలండి. అమ్మ ఆరోగ్యం, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, లెగ్ క్రాంపింగ్ ఏదైనా ఉన్నా, ఫటిగ్ వల్ల వచ్చే సమస్యలు ఉంటే ఈ గోచార సమయంలో బెటర్ డాక్టర్, కరెక్ట్ మెడిసిన్ దొరుకుతుంది. స్టేబుల్ రొటీన్ ద్వారా రిలీఫ్ అనేది స్లోగా కనబడే అవకాశం ఉంటుందండి. ఇంటి వాతావరణం చూస్తే కొంతకాలంగా భారంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు, ఒక సైలెంట్ కోల్డ్ వార్ లాగా ఉండి ఇప్పుడు కొంచెం పాజిటివ్గా స్వాంతన ఇస్తుంది, ఓపెన్నెస్ వస్తుంది. సో ఇది మీకు ఉచ్చ గురుడు 4వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్గా మనం భావించాలి. ఇప్పుడు చాలా మందికి ఒక ముఖ్యమైన విషయం కెరీర్. 8వ ఇల్లు ట్రాన్సిట్ అంటే గోచారం అంటే తప్పక జాబ్ పోతుందని కాదండి. 5th హౌస్లో గురుడు అంటే నిన్నటిలాగా నేడు, ఇవాటిలాగా రేపు. సో ఆలోచన ఇప్పుడు వర్క్ కావడం తగ్గుతుంది. చాలా కాలంగా ఒకే జాబ్లో స్టాగ్నెంట్గా ఉన్న వారికి ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్, రోల్ చేంజ్, కొన్ని ఇన్స్టెంట్ షాక్స్ కూడా రావచ్చు. కానీ ఆ షాక్స్ లాంగ్ టర్మ్లో కొత్త దారి చూపించే అవకాశం కూడా ఉంది. బిజినెస్ చేస్తున్న ధనుసు రాశి వారికి పార్ట్నర్షిప్, జాయింట్ ఫైనాన్సెస్, ఇన్హెరిటెన్స్, ఇన్సూరెన్స్, ట్యాక్సెస్, ఇవన్నీ అన్నింటిలో కూడా రియలిస్టిక్గా ఉండాలి. 8th హౌస్ ఇన్సూరెన్స్తో పాటు ట్యాక్స్ కూడా ఉంటుందండి. హిడెన్ క్లాసెస్, సీక్రెట్స్, చీటింగ్ ఇలాంటి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇది కెరీర్ ముగింపు టైం కాదు. ఇది మీ యొక్క కెరీర్ నిజంగా ఎటు వెళ్ళాలి అనే ప్రశ్నకి దేవుడు ఆన్సర్ ఇచ్చే టైం. కాబట్టి ఒక థంబ్ రూల్ ఏంటంటే ఫియర్ కాకుండా ఫెయిత్తో, రెక్లెస్ కాకుండా రీసెర్చ్తో కనుక స్టెప్ వేస్తే 8th హౌస్లో ఉన్న గురుడు మీకు నిజంగా ఫేవర్ అవుతారండి. మాట శక్తి, మీ టంగు ఇప్పుడు యోగంగా మారచ్చు లేదా రోగంగా మారచ్చు. గురుడు దృష్టి 2వ స్థానం మీద పెడుతున్నాడు కాబట్టి మీ యొక్క పదాలు, వర్డ్స్ చాలా పవర్ఫుల్గా మారుతాయి. ఇంటర్వ్యూస్, మీటింగ్స్, నెగోషియేషన్స్లో మీ యొక్క మాట, మీ యొక్క ఎక్స్ప్లెనేషన్, మీ ట్రూత్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీచింగ్, కౌన్సిలింగ్, అస్ట్రాలజీ, లా, స్పిరిచువల్ గైడెన్స్, కంటెంట్ క్రియేషన్ ఇలాంటి స్పీచ్ బేస్డ్ ఫీల్డ్లో ఉన్న ధనుసు రాశి వారికి ఈ సమయంలో గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టగలదండి. కానీ అదే స్పీచ్ని
తప్పుడు మాటలు, కించపరిచే మాటలు, గాసిప్స్, బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ బైటింగ్ కనుక వాటి కోసం వాడితే 8th హౌస్లో ఉన్నటువంటి కార్మిక్ ఎఫెక్ట్ వల్ల ఇది నా మీదే తిరిగి ఎలా వచ్చిందో అని అనిపించే పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి సింపుల్ రూల్ ఏంటంటే ఈ 5 నెలల్లో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యన జాగ్రత్తగా, నిజాయితీగా, ధర్మంతో, మృదుత్వంతో మాట్లాడండి. చిన్న ఛాలెంజెస్ ఏంటంటే ఫియర్, ఓవర్ రియాక్షన్, సడన్ చేంజెస్. ఇంతవరకు మీకు మంచి పాయింట్లు చూశాం కదా. ఇప్పుడు చిన్న జాగ్రత్తలు ఏంటయ్యానంటే 8th హౌస్లో ఉన్న గురుడు కొన్నిసార్లు అన్నెసరీ ఫియర్, భయాందోళనలు, వర్స్ట్ కేసు ఇమాజిన్ చేసుకోవటము, ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుందేమో అన్న యాంగ్జైటీ కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. కొన్ని సడన్ చేంజెస్, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, హెల్త్ రిపోర్ట్స్ కావచ్చు. మీకు ఫస్ట్ లుక్కి షాక్ లాగా అనిపించవచ్చు. దీనికి యాంటీడోట్ ఏంటంటే రెగ్యులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ప్లస్ ప్రాక్టికల్ ప్లానింగ్ ఉంటుంది. చిన్న చిన్న హెల్త్ సిమ్టమ్స్ కూడా ఇగ్నోర్ చేయకండి. టైమ్లీ హెల్త్ చెకప్ చేయించుకోండి. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, రిస్కీ వెంచర్లలో కూడా డాక్యుమెంట్స్ చదవకుండా ముందుకు దూకొద్దు. 8th ఉండి 4th అంటే సమ్ డేంజర్ కూడా ఉంటుంది. 8th హౌస్లో ఉన్న గురుడు భయపెట్టే గోచారం కాకుండా మెలకువనిచ్చేది, సత్యం బయటపడేది, పాత కర్మ క్లియర్ అనే యాంగిల్లో మాత్రమే దయచేసి చూడండి. మరి రెమెడీస్ ఏంటంటే విష్ణుమూర్తి, గురువు, హనుమాన్, శివుడు, సూర్యుడు, వీరు 5గురు ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన రెమెడీస్ అంటే పరిహారం చేసుకుని మంచి ఫలితాలు ఇచ్చేవారండి. ధనుసు వారికి భాగ్యాధిపతి ఈ యొక్క రవి, సూర్యభగవానుడి ఆరాధన, అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య ఉదయం చదువుకోవటం. 7 మరియు 10వ స్థానాధిపతి బుధుడు అయ్యాడు, చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, ఓ టైం లేకపోతే వినటం, ఫోకస్డ్గా ఉండడానికి చేస్తుంటే బాగుంటుంది. అదేవిధంగా అష్టంలో గురుడు ఉన్నారు కాబట్టి జలాభిషేకాలు చేసుకోవడం. అదేవిధంగా గురుడి శివుడికి గురు బీజ మంత్రం ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ్ గురవే నమః. సో ఈ మంత్రాన్ని డైలీ ఒక 105 సార్లు పఠిస్తూ ఉంటే కనుక, ఒకవేళ వీలు కాకపోతే రోజు కనీసం ఒక 27 టైమ్స్ పఠించండి. దీనివల్ల మీ యొక్క రాశి లగ్నాధిపతి అయిన గురు బలం పెరుగుతుంది. అదేవిధంగా శనివారం పూట దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్, అదేవిధంగా లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు సందర్శించడం, దీనివల్ల రహస్య శక్తుల ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, న్యూట్రలైజ్ చేసేస్తుంది. సో మీకు శక్తివంతమైన కవచంలాగా పనిచేస్తుంటుంది. ఓం నమః శివాయ, శివ పంచాక్షరి మంత్రం రోజు కొద్ది నిమిషాలైనా మీరు చేస్తూ ఉండండి, జపిస్తూ ఉండండి. మానసికంగా చాలా బాగుంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ 8th హౌస్లో ఉన్నది మెటీరియలిస్టిక్ లైఫ్ కంటే కూడా మిమ్మల్ని మీరుని ఇంటర్నల్గా ఒక చేంజ్ చేసుకొని ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసే సమయం అండి. కాబట్టి ఎప్పుడు కూడా బయట బాహ్య ప్రపంచంలో బాగా సక్సెస్ అవ్వాలంటే మన ఇంటర్నల్గా మనను అప్డేట్ చేసుకోవడము, లేదంటే కనుక ప్రతి మొబైల్ ఒక 1 monthకి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. అలానే మనల్ని మనం చెక్ చేసుకోవటం, ఎప్పుడు పరిగెత్తూనే ఉంటాం, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏమైనా మార్పు చేసుకోవాలి, ఇంటర్నల్గా చూసుకునే సమయం అండి. కాబట్టి ఈ సమయాన్ని ఏదో భయాందోళనకు గురి కాకుండా, గురుడు ఎక్కడున్నా కూడా రక్షకుడు, మార్గదర్శకుడుగా పనిచేసేవారే కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఒకసారి మీ జాతకం చెక్ చేసుకోండి. ఇక్కడి వరకు మీరు పీస్ తోటి, కాన్సన్ట్రేట్ తోటి వినగలిగితే మీరు ఇప్పటికే గురు కటాక్షానికి ఇంటర్నల్గా రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మనం ఒక చిన్న సంకల్పం చేద్దాము. ఈ వీడియో చూసే ప్రతి ధనుసు రాశి వారు ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఇలా టైప్ చేయండి: ఉచ్చ గురు 2026లో నా కర్మను శుద్ధి చేసి నా జీవితానికి కొత్త దిశ చూపాలి అని. ఇది కేవలం కామెంట్ కాదండి, మీ సబ్కాన్షియస్ మైండ్కి, మీ పూర్వజన్మ పుణ్యానికి మీరు పంపే శక్తివంతమైన ఒక మెసేజ్. మీ యొక్క రియల్ సిచ్యుయేషన్ ఏమిటో ఒక లైన్లో మెన్షన్ చేయండి. జాబ్ చేంజ్ కోసం ఎదురు చూస్తున్నారా, ఫారిన్ కోసం ప్రయత్నిస్తున్నారా, లేక ఆరోగ్యము లేదా రిలేషన్షిప్ విషయంలో క్లారిటీ కావాలా, ఏదో అది మీరు కామెంట్ చేయండి. సో వీలైనంత వరకు నేను కామెంట్ చదివి అవసరమైన దగ్గర రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం, మాస ఫలాలత కోసం, జ్యోతిష్య వీడియోల కోసం, సంఖ్యాశాస్త్రం సంబంధించిన అప్డేట్స్ కోసం సో మన యొక్క విఎంకే ఆస్ట్రో న్యూరో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన వీడియోలు నచ్చినట్టయితే కనుక చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన బంధుమిత్రులకు ఉంటే కనుక ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి. సో దట్ ఎంతోమందికి ఉపయోగపడతాయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.